స్వెటర్లు కానీ ఎస్సీ హాస్టల్లో స్వెటర్లు కానీ బ్లాంకెట్స్ కానీ వచ్చేది. ఇప్పటికీ కొన్ని హాస్టళ్లలో రాలేదు. కొన్ని డిపార్ట్మెంట్లలో వచ్చినాయి, కొన్ని డిపార్ట్మెంట్లకు రాలే. నేను మొన్న హాస్టల్కి పోతే పిల్లలు చెప్పిండ్రు, సార్ ప్రతి సంవత్సరం మన గవర్నమెంట్లో ప్లేట్ కానీ గ్లాసు కానీ స్పూన్ కానీ కటోర కానీ ఇవన్నీ వచ్చేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాలేదు అనే విషయం చెప్పారు. రివ్యూ చేయండి, రాకపోతే ఏ హాస్టళ్లలో రాలేదో వాళ్ళకి ఇప్పించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొన్న మిట్టపల్లి ఎస్సీ గురుకుల పాఠశాలకు వెళ్ళాను. అక్కడ ఆడపిల్లలు ఉన్నారు. ఈ సంవత్సరం రావాల్సిన 4 జత బట్టలు ఇంకా రాలేదు సార్, మా బట్టలు ఇప్పించండి, విద్యా సంవత్సరం అయిపోతుంది, ఎస్సీ గురుకుల పాఠశాలలో బట్టలు రాలేదనే విషయం పిల్లలు మాకు చెప్పడం జరుగుతూ ఉంది. దీస్ ఆర్ ద ఇష్యూస్. మనం ఏదో దీనికి బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు. మాకంటే బెటర్ చేస్తామన్న మీరు కనీసం మేము చేసిన దాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారన్నదే మా ఆవేదన అధ్యక్ష. సరే, మిడ్ డే మీల్స్ ఇవాళ కూడా కోడిగుడ్డు 5 రూపాయలే ఉంది గవర్నమెంట్ ఇచ్చేది. ఆ కోడిగుడ్డు బిల్లు కూడా నేను క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ బయటకు పోయి ఫోన్ మాట్లాడి చెప్తున్నా. ఈరోజు ఈ జూన్లో స్కూల్ స్టార్ట్ అయితే వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఇప్పటి వరకు కోడిగుడ్డు బిల్లులు ఎక్కడ కూడా చెల్లించలేదు. 6 నెలల నుంచి కోడిగుడ్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఒకటి మార్కెట్లో ధర 7 రూపాయలు ఉంది, గవర్నమెంట్ ఇస్తున్నది 5 రూపాయలు. వారంకు 3 సార్లు కోడిగుడ్డు ఇవ్వమంటే వాళ్ళు 2 సార్లు ఇస్తున్నారు, ఒక్కసారి ఎగరగొడుతున్నారు. వాళ్ళది కూడా తప్పు లేదు. సో మెస్ ఛార్జీలు పెంచినట్టు కోడిగుడ్డు ధరను కూడా 5 రూపాయల నుంచి 7 రూపాయలకు పెంచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఇష్యూ. ఇకపోతే హాస్టళ్లలో గతంలో మేము చాలా చోట్ల కూడా చలికాలం ఆడపిల్లలు చల్లినీళ్లతో స్నానం చేయలేరని సోలార్ ప్యానెల్స్ పెట్టించాం. నేను మొన్న కొన్ని హాస్టల్స్ పోతే సార్ ఆ కోతులు వచ్చి సోలార్ ప్యానెల్స్ అని డిస్టర్బ్ చేస్తున్నాయి, ఎంత రిపేర్ చేసినా ఉండడం లేదు, ఏదైనా గీజర్స్ పెట్టించే ఆలోచన చేయమంటున్నారు. అట్లీస్ట్ గర్ల్స్ హాస్టల్స్ వరకైనా వాటర్ హీటర్స్ పెట్టి ఆడపిల్లలు వేడి నీళ్లతో స్నానం చేసే విధంగా ఒక ప్రయత్నం చేయమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, ఇకపోతే మిడ్ డే మీల్స్లో కూడా సెప్టెంబర్ వరకు బిల్స్ ఇచ్చారు. అక్టోబర్ నవంబర్ 2 నెలల మిడ్ డే మీల్స్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా వంట వండే వాళ్ళకు కూడా మిడ్ డే మీల్స్ ఎవరైతే అన్నం వండి పెడుతున్నారో వాళ్ళ జీతాలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. తర్వాత మేము ప్రభుత్వం ఏం శ్రీధర్ బాబు గారు దబాయించకే దండం పెడతా, ఇప్పుడే మా బీజేపీ ఎమ్మెల్యే గారు నీకు బిరుదు ఇచ్చారు, ద మోస్ట్ ఏమనే ఇంటెలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ దిస్ క్యాబినెట్ అని మా రాకేష్ రెడ్డి బిరుదు ఇచ్చిండు అన్న. అందుకని ఇచ్చిపెట్టాను అన్న. జరా నేనేమైనా తిడుతున్నాను, నిన్ను సలహాలు ఇస్తున్నా, జరాగు నీ దయ సైగా చేయకే నువ్వు. సార్ నేను సార్ ఇంత మంచిగా చెప్తున్నా సార్, నేను తిట్టేటి జానుండగా తిడతలేను సార్. ఇలా ఏదో పిల్లలకు మంచిగా కావాలి, 12 లక్షల మంది పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను ప్రాక్టికల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. నువ్వు జరా కంట్రోల్ చేసుకో. ఇక నీ అధ్యక్ష, బ్రేక్ఫాస్ట్ స్కీమ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకు పెడితే చాలా మంది పొద్దున తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు పోతే పొద్దున పూట తినకుండా వస్తున్నారు, రక్తహీనత పెరుగుతూ ఉంది, పిల్లలు వీక్గా ఉంటున్నారని బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేసినాం. దయచేసి ఆ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను కూడా కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్మీడియట్లో కూడా ఈసారి మేము మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలనే ఆలోచన ఉండే మాకు. వీలైతే ఇంటర్మీడియట్లో రోజుకు డ్రాప్అవుట్స్ అవుతున్నాయి, మీరు గమనించండి, లెక్క తెప్పించండి. ఇయర్ ఆన్ ఇయర్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో స్ట్రెంత్ తగ్గుతూ వస్తున్నది. అక్కడ కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి పిల్లల్ని ఇంకా బాగా చదివించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఇప్పుడే అన్నాను కదా, మా ఇంటెలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ ద క్యాబినెట్ వారే పాపం చాలా కష్టపడి అభయహస్తం మేనిఫెస్టో రాశారు. వారే చైర్మన్, దీనికి ఎంతో కష్టపడ్డారు, వారిని అభినందిస్తున్నా నేను వారి కష్టానికి. అయితే అధ్యక్ష, విద్యాశాఖకు సంబంధించి ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు చేసి ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా చేయాలని కోరుతా ఉన్నా. విద్యార్థి భరోసా కార్డు 5 లక్షల రూపాయలు 100 రోజుల్లో ఇస్తామన్నారు, 365 రోజులైంది. దయచేసి మేనిఫెస్టో పైన చర్చ పెట్టండి సార్, దాంట్లో మాట్లాడదాం. ఈరోజు ఆశ్రమ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన అంశం విషయంలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులపై మేము తీసుకున్న చర్యలపై ఇప్పుడు సీతక్క గారు సవివరంగా వివరించారు. మేనిఫెస్టో మీద పెట్టండి సార్, పెడతాం. అలా మేనిఫెస్టో 10 సంవత్సరాలు ఏం చేసిందో వాళ్ళు కూడా చెప్తాం, మేము కూడా చెప్తాం. సంవత్సరంలో మేమేం చేసినామో చెప్తాం. ఇంకా 4 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేసే కార్యక్రమం కూడా చేస్తాం.
మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉంది అధ్యక్ష. ఇవాళ కాకుంటే రేపు సమయం తీసుకొని మేనిఫెస్టోలో పెట్టిన ప్లస్ విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాలను కూడా అమలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దిగులు పడొద్దని చెప్తా ఉన్నాను హరీష్ రావు గారికి. ఎందుకంటే మా బాధ్యత భాగంలోనే ముందుకెళ్తాం. దయచేసి సార్ మీరు ఇంతసేపు ఇస్తే ఎట్లా సార్? సార్ మీరు వారికి ఇస్తే మా సభ్యులందరూ చాలా మంది చెప్పారు సార్. ఇంతసేపు సార్ 25 మినిట్స్ హరీష్ రావు గారికి ఇచ్చారు సార్. మీరు 5 మినిట్స్ అడిగింది. స్పీకర్ సార్, నేను మాట్లాడింది 10 నిమిషాలు. మా శ్రీధర్ అన్న ఇంటెలెక్చువల్ మినిస్టర్ గారు 25 నిమిషాలు అన్నాడు. 25 అయింది చాలు, నాకు 25 అయ్యింది. మా ఇంటెలెక్చువల్ మినిస్టర్ గారు చెప్పినంత టైం అయింది. ప్లీజ్ 25 నిమిషాలు అన్నారు కదా సార్, లెక్క పెట్టుండి. నేను 25 కంటే ఒక్క సెకండ్ ఎక్కువ మాట్లాడా అధ్యక్ష. అయితే నేను కోరేది స్కూళ్ళు బాగుపడాలంటే మూలాలు అర్థం కావాలి. ఇలా హాస్టళ్ళు ఎందుకు సమస్య వచ్చింది? బేసిక్గా మనం మెస్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల, టైమ్లీ బిల్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దెబ్బతిన్నది. దయచేసి మీరు ఏదైతే గ్రీన్ ఛానల్ చెప్పినరో దాన్ని ఎన్ష్యూర్ చేయండి. తప్పకుండా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అడిషనల్ కలెక్టర్లు ఇద్దరు ఉన్నారు, వర్క్ డివైడ్ చేయండి, వాళ్ళని వెళ్ళమని చెప్పండి. రెగ్యులర్ విజిట్స్ కలెక్టర్ గారు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ వెళ్తే తప్పకుండా దీన్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే అధ్యక్ష, ఈరోజు బాధ కలిగేది ఏంటంటే సర్వశిక్ష అభియాన్ సంబంధించిన 19,000 ఉద్యోగులు డిసెంబర్ 9వ తేదీ నుంచి వాళ్ళు పూర్తిగా సమ్మె చేస్తూ ఉన్నారు. 100% సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా సిఆర్టీ టీచర్లు, ఐటీడీఏలో పనిచేసే వేలాది మంది సిఆర్టీ టీచర్లు సమ్మె చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు వాళ్ళు సమ్మె చేస్తే అక్కడ జరిగేదని చదువు చెప్పే సార్లు లేరు. 15 రోజులు అయిపోయింది. 15 రోజులై స్కూళ్ళు మూతపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళతో చర్చించి ఆ సమస్యను పరిష్కారం చేయండి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే, వరంగల్ జిల్లాలో ఏకశిలా పార్క్ దగ్గర మాట్లాడుతూ ఆ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మీకు మా గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లో సెక్రటరీకి పిలుస్తాం, ఛాయ్ తాగినంత సేపట్లో మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు. మరి 12 నెలలు అయింది, రోజు ఛాయ్ తాగుతున్నారు. మా ఛాయ్ ఎందుకు గుర్తుకొస్తలేదు? మమ్మల్ని ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారని ఆ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు బాధపడుతున్నారు. దయచేసి వారికి ఇచ్చిన మాట నిలుపుకోవాలని కోరుతున్నాం. సిఆర్టీ టీచర్లకు కూడా రెగ్యులరైజ్ చేస్తామని మీరు ఆ రోజు హామీ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు నిరోధిక సమ్మెలే ఉన్నారు. పిలిచి మాట్లాడి వాళ్ళని సమ్మె విరమింపజేసి రెగ్యులరైజ్ చేయించండి అని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పదే సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇవ్వలేదు అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు 2014-15 సంవత్సరంలో 2350 కోట్లు గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. బేసిజాలకు పోకుండా విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి ఆ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేసి పిల్లల భవిష్యత్తు కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. గెస్ట్ లెక్చరర్లకు, పార్ట్ టైం లెక్చరర్లకు జీతాలు 42,000, 50,000 చేస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టారు. పరిస్థితి ఏంటంటే పెంచుడు మాట దేవుడెరుగు. 6 నెలల నుంచి గెస్ట్ లెక్చరర్లకు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఆ జీతాలు విడుదల చేయండి, ఇచ్చిన మాట ప్రకారంగా వేతనాలు పెంచండి అని మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. మిడ్ డే మీల్ వర్కర్స్ కు మీరు 10,000 రూపాయల వేతనం ఇస్తామని మధ్యాహ్న భోజన కార్మికులకు హామీ ఇచ్చారు. అసలు జీతం వస్తలేదు. ఆ 10,000 పెంచండి, బకాయిలు విడుదల చేయండి అని కోరుతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, మమ్మల్ని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కూళ్లు మూతబడుతున్నాయి, ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తుందని మా మీద ఆరోపణలు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1913 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి అధ్యక్ష. దయచేసి మీరు ఆ స్కూళ్లను తెరిపించండి. 1831 ప్రైమరీ స్కూల్ మూతబడ్డాయి, 49 అప్పర్ ప్రైమరీ స్కూల్ మూతబడ్డాయి, 33 హై స్కూళ్లు మూతబడ్డాయి. మరి మీరు ఆ రోజు పెద్ద మాటలు చెప్పి ఈ రోజు స్కూళ్లు మూతబడుతున్నాయి. దయచేసి 1913 స్కూళ్లలో పిల్లల్ని చేర్పించండి, అక్కడ టీచర్లను పెట్టండి. అవసరమైతే స్థానిక ప్రజలతో, ప్రజాప్రతినిధులతో చర్చించి ఆ స్కూళ్లు తెరిపించాలని నేను మీ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. బాధ కలిగేది ఏంటంటే బడిలోనో అమ్మ ఒడిలోనో ఉండాల్సిన పిల్లలు ఈరోజు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇవాళ పిల్లల ప్రాణాలు పోతా ఉన్నాయి. వెంటిలేటర్ల మీద పిల్లలు ఉండే పరిస్థితి చాలా బాధాకరం. ఖమ్మంలో ఎలుకల కొరికి ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు. నిమ్స్ హాస్పిటల్లో పిల్లలు విషాహారంతో హాస్పిటల్లో ఉన్నారు. ఇవాళ కొరుట్లలో పాము కాటుతో పిల్లలు ఆసుపత్రుల్లో ఉన్నారు.
సర్వేల్లో వేడి వేడి నూనె కాళ్ళ మీద పడి పిల్లలు ఆసుపత్రుల్లో ఉన్నారు. అంటే దీన్ని బట్టి నేను ఈ నిమిషానికి ఉన్న పరిస్థితి చెప్తున్నా. నేను ఎప్పుడో జరిగింది చెప్తలేను. ఇక్కడ మనం చర్చిస్తున్నాం, అక్కడ పిల్లలు ఆసుపత్రుల్లో ఉన్నారు. దయచేసి రివ్యూ చేయండి, సిచ్యువేషన్ను ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. లాస్ట్ పాయింట్ సార్. చనిపోయిన విద్యార్థుల వివరాలు పంపమని అడిగారు ఇందాక. 54 మంది పిల్లలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల హాస్టళ్లలో ఉండే పిల్లలు పాము కాటు, కరెంటు షాకు, విషాహారం వల్ల చనిపోయారు. ఈ లిస్టు గౌరవ మంత్రి గారికి పంపిస్తా ఉన్నా. వాళ్ళను మానవతా దృక్పథంతో ఓ 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. అధ్యక్ష, తప్పకుండా వారి 10 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళు కూడా రూపాయి ఎప్పుడన్నా ఇస్తే దానికి సంబంధించిన మేము మార్పు చేసే ప్రయత్నం చేస్తాం, ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తర్వాత గౌరవ సభ్యులందరూ మాట్లాడుతుంటే ప్రత్యేకించి 56 సంవత్సరాలు ఏమైందంటారు. 56 సంవత్సరాలు ఏం కాలేదు కాబట్టి తెలంగాణ కొట్లాడాం కదా అధ్యక్ష. తెలంగాణ ఎందుకు తీసుకున్నాం? అప్పుడు వివక్షకు గురవుతున్నాం కాబట్టే మీరు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక విధానపరమైన తీసుకొని ఇలా తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. దాని తర్వాత కూడా మళ్ళీ ఆడికే పోయి మాట్లాడితే తెలంగాణ వచ్చినాక ఏమైంది చెప్పండి, తెలంగాణ వచ్చినాక ఏమైంది అని అడిగితే ఊరికే మళ్ళీ 56 ఏళ్ళకి పోతా ఉన్నారు. 10 సంవత్సరాల్లో మీరు అధ్యక్ష, నేను అనేక సందర్భాలు చెప్తా ఉన్నాను. ఇలా మారుతున్న కాలానికి అనుగుణంగా గతంలో ఉన్నటువంటి హాస్టళ్ల నుంచి మాడిఫై అయ్యి గురుకులాలు ఏర్పాటు చేశారు. ఇంతమంది గౌరవ సభ్యులు తప్పుదో పట్టిస్తూ ఇప్పుడే పెద్దలు గౌరవ హరీష్ రావు గారు మాట్లాడితేమో 2014 నాటి వరకు 200 గురుకులాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు రెసిడెన్షియల్. ఇంకో సభ్యుడు మాట్లాడుతూ అనుభవాల మంత్రి కూడా ఇచ్చిన 19 ఉన్నాయని చెప్తున్నారు. రికార్డు చేయండి మీరు. దాని తర్వాత వాటెవరెడ్డి విషయం చెప్తాను. దాని తర్వాత రైట్ దాని తర్వాత జగద్గిరి గుట్ట ఇవాళ బీబీ నగర్ సంబంధించి మాట్లాడు మైక్ తీసుకొని మాట్లాడే ఎవరు మీరు ఇక్కడ మైక్ తీసుకొని మాట్లాడు. ఇట్లా అంటే దొడ్డులా ఉన్నానుకోని బాగా ఉంటే ఆకారం అనుకుంటున్నావా? మైక్ మాట్లాడే అధ్యక్ష అప్పటి నుంచి చూస్తాను. ఏమనుకుంటాను దొడ్డు ఉంటే భయపడతాను అనుకుంటున్నా. దానిలో పేరుకేక భయపడేదేం లేదు. నేను హరీష్ రావు గారు అడుగుతున్నా, ఏం మొదటి సభ్యుడు అయితే మాట్లాడరా? చిల్లర మాట్లాడుతున్నా, పిచ్చి ఆయన అన్నారు కాబట్టి నేను అంటున్నా. నన్ను అన్నాడు ఆ మాట అయితే పోతే సార్ చిల్లర పిచ్చి దయచేసి నేనేమన్నా మీరు తప్పు చెప్పారు. ఇవాళ అక్కడ పాఠశాలకు సంబంధించిన మిలిటరీ మీరు ఇక్కడ బీబీ నగర్లో అన్నారు, మూసేసిరు అన్నారు. తప్పు. జగద్గిరి ఉంటే మార్చాం. ఇప్పుడు రమ్మంటున్నా గౌరవ సభ్యుల్ని రమ్మని చెప్తాను. ఏం మొదటిసారి సార్ దయచేసి అర్థం చేసుకోండి. మేము మళ్ళీ చెప్తాను, మా ప్రభుత్వము, నేను ఒక విద్యార్థి నాయకుడిని, మా ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే సంక్షేమం కోసం ఆలోచన చేస్తుంది. బీసీ బిడ్డను నేనేం ధనవంతుల బంగారు స్ఫూర్తితో నేను పుట్టలే. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివినాం. వాళ్ళ కన్సర్న్ మాకు తెలుసు. మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర కేబినెట్ అంతా కలిసి రాగానే అనేక సందర్భాల్లో వీటిని మార్చాలి అని ఎన్నికల కోడ్ ఉంటే కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలో స్టార్ట్ చేస్తే ఇవాళ మెస్ ఛార్జీలు పెంచేదాకా ప్రయత్నం చేస్తున్నాం. రైట్. మీరు బాధ్యత గల ప్రతిపక్షంగా మొన్న 10 సంవత్సరాల అధికారంలో ఉన్నోళ్ళు మీరు చేసిన దానికి ఇప్పుడు మార్పు జరిగి తప్పు జరిగితే నిర్మాణాత్మకంగా సలహా చెప్తే తీసుకుంటాం అధ్యక్ష. కానీ పొద్దున్న లేస్తే మొదటి నెల నుంచే విమర్శలు. ఇవాళ ఇప్పుడే ఖమ్మం కలెక్టర్ గారి నుంచి సీఎం గారి కార్యాలయం నుంచి ఫోన్ చేసి ఆదేశించడం. ఏం చెప్తున్నారు అక్కడ? ఎలక గరిచింది 15 సార్లు గరిచింది. ఎంక్వైరీ ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టి వాళ్ళ సంబంధించిన హాస్పిటల్లో పెట్టి తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడే ఆదేశించిన జిల్లా కలెక్టర్ గారి మెడికల్ టెస్ట్ చేయించి రిపోర్ట్ ఇవ్వమన్నా అది హౌస్లో పెడతా తప్పుడు మాట్లాడిన చర్య తీసుకోవాలి అధ్యక్ష. ఇవ్వాల హాస్పిటల్ కోలేదంటారు ఒకరు. అరే ఇది దురదృష్టకర సంఘటనలు జరగద్దని కోరుకుందాం. అందరం కలిసి మా గౌరవ జిల్లా కలెక్టర్ల ఎస్పీల సమావేశంలో ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కలెక్టర్ల బాధ్యత వారు చెప్పినట్టుగా చిన్న జిల్లాలు ఇవాళ ఎక్కడైనా సంఘటన జరిగితే ఫుడ్కు సంబంధించిన కమిటీలు వేసినాం. మేము కూడా తిరుగుతున్న వారి సిద్దిపేటనే కేసీఆర్ నగర్లో పోయే గురుకులకు కూడా వేయించినాం. ఇలా మేము మా బాధ్యత నిర్వహిస్తున్నాం. రైట్. 10 సంవత్సరాల మీరు చేసింది మేము అంటున్నాం. గురుకులాలు మస్తు పెట్టినాం అధ్యక్ష. కరీంనగర్లో గురుకులా పెట్టినారు, అగ్రికల్చర్ పెట్టినామని చెప్తున్నారు. పోయి మానకొండ స్కూల్లో పాప వాళ్ళకి అకామిడేషన్ లేదు, అందులో పోయి ఇరికిచ్చి నడుపుతున్నారు. ఒక సంత భవనం ఎందుకంటే 10 ఏళ్ళ నా దగ్గర సైదాపూర్లో స్కూల్ మేము నియోజకవర్గం ఒకటి ఇచ్చినా అంటున్నారు. పోయి హుజరాబాద్ నడుస్తుంది అధ్యక్ష. నా హుజరాబాద్ నడవలసింది వర్గల్లా. మొన్న నేను క్రీడా పోటీలు అయిన అధ్యక్ష నన్ను గెస్ట్గా పిలిస్తే ఓల్డ్ సిటీ స్కూల్ నడుస్తుంది వర్గల్లా.
నేను ఓల్డ్ సిటీగా పోతాను టైం చూస్తే సార్ ఇక్కడ స్కూల్ ఉన్నది వర్గల్లా అంటా ఉన్నారు అధ్యక్ష, మేము ఇది పెట్టినా అది అరే ఒక్క సంత భవనం ఇచ్చి ఆలోచన చేసిరా. ఇవాళ మా ప్రభుత్వం ఎన్నికైన ఏడాది లోపల 216 స్కూళ్ళకి ఇంటిగ్రేటెడ్ పేరు మీద ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని హర్షించే మాట ప్రయత్నం లేదు. ఎంతసేపు వ్యక్తిగతంగా ఆకారాలు పెద్దగా ఉండగానే డబ్బులు ఉండగానే భయపడుతుంది. ప్రజాస్వామ్యము అందరు వస్తారు, పేదోడు దళితుడు ఎస్సీ బీసీ గిరిజనులు అంతా వస్తారు. అహంకారం పనికిరాదు అధ్యక్ష. మొదటిసారి ఎన్నికైనా నేను గౌరవ సభ్యులు హరీష్ రావు గారు కూడా మొదటిసారి ఎన్నిక కాకముందే మంత్రి వచ్చిండు. ఆయనకు అవగాహన లేదంటే నడుస్తుందట. అరే ఇక లేకపోతే మేమట డూప్లికేట్ పెప్పర్ స్ప్రే కొట్లానేమాట. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి అన్నారు సార్, నేను అనలే. అరే అయిపోయిందట సార్, దానికి సంబంధించిన వల్ల ఇప్పుడు నేనేమంటున్నా, నేనేం రాజీనామా ఏమంటే ఏ సంఖ్యలో ఎక్కినాను మా నాయకు. నేను చెప్పే మాట నేను మళ్ళొక్కసారి ఇలా చెప్తా ఉన్నా, మా ప్రభుత్వము గురుకులాలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి అన్ని రకాల బాధ్యత తీసుకుంటాం. మేము అధికారంలో ఉన్నాం, మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము గురుకులాలు పెడతాం, మేము అనలే. ప్రైవేట్ బంగ్లాలు పెడితే ఏమనలే. టీఆర్ఎస్ నాయకులు ఇళ్ళలో పెట్టి కిరాయిలు ఎక్కిస్తాం, మేము అనలే. మొన్న కిరాయి కట్టకపోతే తలుపులు బంద్ చేస్తామంటే తోడుకలు తీస్తామని చెప్పినాం. ఎందుకంటే బంద్ చేయొద్దు పిల్లలకు విద్యాబోధన, మేము కిరాయిలు ఇచ్చినాం. మేము 2004 నుంచి 14 దాకా గ్రీన్ ఛానల్ ఉండే, మీరు 10 ఏళ్లలో గ్రీన్ ఛానల్ తీసేసి ఇయ్యాలని వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఎస్ డెఫినెట్లీ మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రాబోయే కాలంలో మెట్ ఛార్జీలకు కానీ అద్దె భవనాలకు సంబంధించి కానీ బకాయిలు లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకోబడతాయి అనేటువంటి మాట ఈ సందర్భంగా వారందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. అరే మార్పుకు ఏదైనా మేము పొరపాటు ఒకవేళ ఏడాదిలో ఏమైనా చేయాల్సి ఉంటే చెప్పండి, మాకు ఏడాదిలో ఏమైనా పొరపాటు చేయాల్సి జరిగి ఉంటే చెప్పండి. 10 ఏళ్లలో చేసినట్టు మాత్రం గొప్పగా ఉన్నాయి, మీరు ఏడాదిలో అసలు మీరు పనికే రారని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే ఒక ఏడాదిలో మేము ఏమైనా పొరపాటు జరిగి ఇంకా మంచి జరగాలంటే సలహా చెప్పండి. మంత్రిగా ఉన్ననాడు వాటికి సంబంధించి ఒక్క నాడు కూడా ఖాళీ లేదు. ఇవాళ మాత్రం వచ్చి బాగా అవకాశం రాగానే ఏదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మేము బరాబర్గా అన్ని రకాల సమీక్షలు నలుగురిని కలిపి, నేను బీసీకి సంబంధించిన మంత్రి అయినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ శాఖలకు సంబంధించి సమన్వయం చేసుకుని ఇలా రిక్రూట్మెంట్తో పాటుగా అన్ని రకాల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా వెనుక పోతలేము అధ్యక్ష. అన్ని రకాల సమస్యలు పరిష్కరించే దిశలో మేము ఉన్నాం. ఇలా తప్పకుండా కూడా మరొకసారి చెప్తా ఉన్నా, దయచేసి మేము మా యొక్క ఆలోచన అనేది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైనా సంఘటనలు జరిగి ఉంటే మేము వేరే కాదు, ఈ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలం, వాళ్ళని కాపాడుకుందాం. రండి, ఏం సలహా చెప్తారో చెప్పండి. చనిపోయిన విద్యార్థి మీద ఎవరి మీద నూనె వేయాలనో, ఎవరికి అనారోగ్యంగా చనిపోవాలనో, ఎవరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకోం. అటువంటిది ఏదైనా ఉంటే వాళ్ళకి ధైర్యం ఇచ్చే విధంగా ఈ సభ చర్చ వాళ్ళకి ఒక సందేశం ఇవ్వాలి. అక్కడ ఉన్నప్పటి అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రులు వదిలిపెట్టి హాస్టల్ ఉంటా ఉన్నారు. వారికి మేము కలిసి ఒక విశ్వాసం కలిగేసి మంచిగా చదువుకోండి. తల్లిదండ్రులకు దూరం ఉన్న ప్రభుత్వం తప్పు చేస్తే మేము అడుగుతాం, ప్రభుత్వం కరెక్ట్ చేస్తే మేము చెప్పే పద్ధతి ఉండాలి. కానీ ఎంతసేపు బట్టగాల్చి మీద వారేసి ఏదో విమర్శ చేసి అధికారులు అధైర్యపరిచి మొత్తం వ్యవస్థ నడుస్తూనే లేదు. అందరూ ఎవరెస్ట్ ఎకరాలు ఉంటే ఇప్పుడు హాస్పిటల్ బెడ్లలో పడుతూ ఉన్నారు. ఏం మాటలు అధ్యక్ష? దయచేసి ఇది మంచిది కాదు. నేను నా యొక్క ఆవేదన మీ ద్వారా వ్యక్తం చేస్తాను. నేను కూడా బలహీన వర్గాల బిడ్డను. నేనుగా నా యొక్క వర్గానికి అన్యాయం చేసుకునేటువంటి పిచ్చి పని చేయని. ఎవరైనా చేసి ఉంటే వాళ్ళు పిచ్చోళ్ళ మంచోళ్ళ నాకు తెలియదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ మాటలు అనేవి ఇక్కడ వాడద్దు. ఇది మంచిది కాదు సాంప్రదాయం. కానీ అటువంటి సాంప్రదాయంలో మాట్లాడుతుంటే వాళ్ళ పార్టీ చూసుకోవాలి. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు దయచేసి సభా గౌరవాన్ని కాపాడడానికి మొదటిసారి సభ్యునే కావచ్చు, బరాబర్గా పార్లమెంటరీకి ఏ మాట అన్పార్లమెంటరీ మాట్లాడినా మీరు శాసన సభాధిపతిగా ఏ శిక్ష ఒక లోక్సభలో చేసినాం. అన్ని రకాలుగా మరొకసారి మనం చేస్తా ఉన్నాం. మేము మా ప్రభుత్వం సంబంధించి డెఫినెట్లీ ఈ యొక్క గురుకులాలకు సంబంధించి నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటుగా జనరల్ గురుకులాలకు సంబంధించిన ఆనాడు పెద్దగా పెట్టినటువంటి ఇలా వీళ్ళని మేము ఏం పెట్టలే, కాంగ్రెస్ ఏం చేయలే. కేజీబీవీలో తెచ్చిన అధ్యక్ష, మోడల్ స్కూల్లో తెచ్చిన అధ్యక్ష, కేంద్రీయ విద్యాలయంలో పెట్టిన అధ్యక్ష, ఇవన్నీ నవోదయ విద్యాలయంలో తెచ్చిన అధ్యక్ష. అన్ని విలాయంలో నేనే 10 ఏళ్లలో ఓన్లీ ఒక గురుకుల పెట్టి మొత్తం వైస్ ఛాన్సలర్ లేలే, టీచర్లను చేయలే, ప్రమోషన్ లేవు. మీరు అన్ని సబ్జెక్టులు మాట్లాడారు. నేను ఇలా ఎక్కడోనో జరుగుతున్న సమ్మెకు సంబంధించి సర్వశిక్ష అభియాన్ గురించి కూడా మాట్లాడితే తప్పలేదు. డెఫినెట్లీ నేను మా డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడిండు. వాళ్ళకి వేదిక ద్వారా విశ్వాసం ఇస్తున్న 10 ఏళ్ళు వాళ్ళు చేయని వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. దయచేసి రెచ్చిపోకండి, మా బాధ్యత. 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన కూడా వాళ్ళకి న్యాయం జరగలే. వాళ్ళకి ఆందోళన తగ్గించే ప్రయత్నం చేస్తాను, ఒక విశ్వాసం కలిగేసేది. అనేక రకాల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకటే 5 ఏళ్ళ జాదు మంత్రి హోం వెనకడికి 62 మెజిషియన్ అట్లా కాదు కదా అధ్యక్ష. 10 ఏళ్లలో మీరు
మీరు పెట్టిన బురద కడగడానికే సమయం పడుతుంది 10 నెలలు. మీరు పెట్టినటువంటి మాట, మీరు పెట్టినటువంటి బకాయిలు, మీరు పెట్టినటువంటి అనేకమైనటువంటి వైఫల్యాలను సరిదిద్దడానికే సమయం పడుతుంటే ఒకటేసారి ఏడాదులనే మొదటి నెల నుంచే ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం ఉండదు, వాళ్ళెట్లా వీళ్ళెట్లా అంటే ఎట్లా అధ్యక్ష? మీరు దయచేసి నేను మరొక్కసారి మీ ద్వారా సభ ద్వారా 8 లక్షల మంది చదువుకుంటున్న గురుకులాల్లో హాస్టల్లో పిల్లలకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ విధంగా సభ చర్చ ఫలవంతంగా వాళ్ళకి చేరాలి. దానికి సంబంధించిన సూచనలు పెద్ద హరీష్ రావు గారు మాట్లాడే మంచి సంఘటన తప్పకుండా ప్రభుత్వం పాజిటివ్గా తీసుకుంటుంది. మాకే అభ్యంతరం లేదు అధ్యక్ష, మేము నెగటివ్గా మాట్లాడలేదు. కానీ రాగానే తుండపాఠం పెడతాం, గిచ్చుతాం, అన్ని మాట్లాడితే ఒకడు ఊరుకోరు. ఇది మంచి పద్ధతి కాదనే మాట మీ ద్వారా తెలియజేస్తాం. గౌరవ సభ్యులు సంజీవ్ రెడ్డి గారు. అధ్యక్ష, సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. నేను ప్రతి విమర్శల గురించి నేను పోదలుచుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే మా వెనుకబడ్డ నారాయణఖేడ్ నియోజకవర్గంలో నేను గెలవగానే ఎన్నో హాస్టల్ విజిట్ చేయడం జరిగింది, ఎన్నో స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఏదైతే ఉందో చాలా హీనంగా ఉంది. మా ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అంతకంటే ముందు నేను ఎన్నో హాస్టల్స్ విజిట్ చేయడం జరిగింది. అయితే టోటల్గా అక్కడ ఒక స్కూల్ విజిట్ చేస్తే 120 ఫ్యాన్లకు కేవలం 12 ఫ్యాన్లు పనిచేస్తూ ఉన్నాయి. ఆర్ఓ ప్లాంట్ పాడాయి, కనీసం 3 సంవత్సరాల నుంచి దాని రిపేర్ గతి లేవు. తర్వాత డైనింగ్ హాల్లో పోయి నేను భోజనం చేస్తూ ఉంటే ఒక ఫ్యాన్ కూడా లేదు అక్కడ, ఒక్క ట్యూబ్ లైట్ ఉంది అధ్యక్ష. 8 ట్యూబ్ లైట్లకు ఒక ట్యూబ్ లైట్ ఉంది అక్కడ. అంటే ఎంత హీనంగా. అయితే అధ్యక్ష, నేను చెప్పేది పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం అన్ని